హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ మూవీ రివ్యూ ఆఫ్ మిస్ యూ అండ్ యాక్టెడ్ బై సిద్ధార్థ్ గారు. అండ్ సిద్ధార్థ్ గారి మూవీస్ గురించి మనందరికీ తెలిసిన విషయమే. అండ్ ఈ మిస్ యూ మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, అండ్ ఈ వీకెండ్ కి హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి థియేటర్ లో చూడదగిన మూవీయా కాదా, అండ్ మనందరం ఈ మూవీని థియేటర్ లో చూడొచ్చా లేదా అని చెప్పేసి ఇలాంటి డౌట్స్ అయితే మీలో చాలా మందికి వచ్చే ఉంటాయి. మరి ఇవన్నీ మీకు చెప్పడానికి కదా నేనున్నాను. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి మూవీకి సంబంధించిన కంటెంట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన రివ్యూస్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే మన హీరో వాసుకి డైరెక్టర్ కావాలని చెప్పేసి అయితే కోరిక అయితే ఉంటుంది. అండ్ తన అయితే డైరెక్టర్ అయితే ఎలా అయ్యాడు, అండ్ తన లవ్ స్టోరీని ఎలా సక్సెస్ చేసుకున్నాడు అని చెప్పేసి ఇదంతా మీరు మూవీలో అయితే చూస్తారు. నేనైతే స్టోరీని అయితే ఎక్కువ అయితే రివీల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మీరు చూస్తున్నప్పుడు థియేటర్ లో ఆ ఫీల్ అంతా మిస్ అయిపోతారు. కాబట్టి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ మొత్తం థియేటర్ లో చూసి అయితే తెలుసుకొని అండ్ థియేటర్ లో వెళ్లి చూడాలా వద్దా అని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు ఇలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యాపీగా మూవీకి అయితే వెళ్ళిపోండి. అండ్ మూవీలో మనందరికి కావాల్సిన మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, అండ్ మనందరికి కావాల్సిన ఫన్ ఉంటుంది మూవీలో. ఆ లవ్ ట్రాక్ కూడా అయితే మూవీలో చాలా బాగుంటుంది, అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా అయితే మూవీలో చాలా బాగానే వర్కౌట్ అయ్యాయి అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ మూవీ స్టోరీ మనందరికి తెలియని కాదు, అందరికి చూసిన ఫీలే కలుగుతుంది, కానీ చాలా బాగా అనిపిస్తుంది మూవీ చూస్తున్నంత సేపు. లవ్ స్టోరీ చూసే వాళ్ళకు ఒక డిఫరెంట్ ట్రాన్స్ ఫీలింగ్ కలుగుతుంది, ఎందుకంటే సిద్ధార్థ్ గారిది స్క్రిప్ట్ సెలెక్షన్స్ ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. రియల్ లైఫ్ నుంచి అయితే చాలా ఇన్సిడెంట్స్ అయితే తీసుకునే ఉంటారు మూవీలో డెఫినెట్ గా, అండ్ వాటన్నిటిని కూడా అయితే మీరు అయితే ఈ మూవీలో ఖచ్చితంగా అయితే చూస్తారు. ఆ లవ్ ట్రాక్ లో కానివ్వండి, లేదంటే ఆ మ్యారేజ్ తర్వాత అయితే ఎలా ఉంటుందని చెప్పేసి వాటన్నిటిని అయితే మీరు అయితే డెఫినెట్ గా మూవీలో అయితే ఖచ్చితంగా అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ కూడా అయితే చాలా బాగుంటుంది, అండ్ క్లైమాక్స్ విషయానికి వస్తే కూడా అయితే డెఫినెట్ గా క్లైమాక్స్ కూడా అయితే ప్రతి ఒక్కరికి అయితే నచ్చుతుంది. అండ్ మధ్యలో అయితే ఆ కామెడీ టైమింగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలి. మూవీలో మోస్ట్ ఆఫ్ ది హైలైట్ సీన్స్ ని అయితే బాగా ఎలివేషన్ చేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా నీట్ గా ఫ్రెష్ గా అనిపిస్తుంది వింటున్నంత సేపు అయితే. మరి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే మన సిద్ధార్థ్ గారి యాక్టింగ్ గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ లెవెల్ యాక్టర్, అండ్ హీరోయిన్ కూడా అయితే బాగానే చేసింది, అండ్ ఫ్రెండ్స్ రోల్ లో చేసిన యాక్టర్స్ కూడా అయితే బాగానే చేశారు. చాలా సీన్స్ లో చాలా ఫన్ అయితే బాగానే వర్కౌట్ చేశారు అని చెప్పేసి అనిపించింది. అండ్ మేము ఈ మూవీని అసలు థియేటర్ లో చూడాలా వద్దని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు అసలు మీరైతే ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా మూవీకి అయితే వెళ్ళిపోయి అండ్ మీ ఫ్రెండ్స్ తో కలిసి అయితే డెఫినెట్ గా అయితే మూవీని అయితే చూడండి, ఇంకా బాగా ఎంజాయ్ అయితే చేస్తారు. అండ్ ఫ్యామిలీతో కలిసి కూడా అయితే హ్యాపీగా అయితే చూసేసుకోవచ్చు. ఎలాంటి బోల్డ్ కంటెంట్ కూడా అయితే మూవీలో అసలు అయితే ఉండదు. అండ్ ఇప్పటికీ ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ని చూస్తూ కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఆల్రెడీ మనం 11K అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాం. మరి ఇలాగే ఫాస్ట్ గా 15K 20K కూడా అయితే ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటూ ఖచ్చితంగా కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే తప్పకుండా అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్, రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ తో అయితే మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.